శాంతి భద్రతలను కాపాడాల్సిన కొందరు పోలీసులు గాడి తప్పుతున్నారు. కొందరు పొలిటికల్ లీడర్ల అండదండల కోసం వారి కాళ్లకు మడుగులొత్తుతున్నారు. రాప్తాడు ఎస్ఐ ఒక అడుగు ముందుకేసి నేరగాళ్లకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డి మర్డర్ స్పాట్లో ఎస్ఐ నేమ్ బ్యాడ్జ్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది, వివాదాలకు కారణమవుతోంది. ఈ పోలీసు అధికారి పేరు నాగేంద్ర ప్రసాద్. అనంతపురం జిల్లా రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అంతకుముందు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత మండలమైన రామగిరిలో నాగేంద్ర ప్రసాద్ సుమారు 4 సంవత్సరాల పాటు పనిచేశారు. పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన నాగేంద్ర ప్రసాద్ పరిటాల వర్గీయులకు అండగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. 2 నెలల కిందట ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ రాప్తాడు పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యాడు. అప్పట్లో టీడీపీ బలోపేతం కోసమే నాగేంద్ర ప్రసాద్ను మంత్రి పరిటాల సునీత రాప్తాడుకు బదిలీ చేయించారన్న విమర్శలు గుప్పుమన్నాయి. రాప్తాడు స్టేషన్కు బదిలీపై వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు మండలంలోని ప్రతి విలేజ్లో టీడీపీ హవా మాత్రమే కొనసాగాలనుకున్న ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ఆ దిశగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయాలనే లక్ష్యంతోనే విధులు నిర్వహించాడని విమర్శలు మూటకట్టుకున్నాడు. రాప్తాడు మండల కేంద్రానికి వచ్చే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను పిలిపించడం, కౌన్సిలింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా కొట్టడం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ మద్దతుదారులకు రాజమర్యాదలు చేసే ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ వివిధ పనులపై స్టేషన్కు వచ్చే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జులుం ప్రదర్శిస్తుంటారని తెలుస్తోంది. న్యాయం కోసం స్టేషన్కు వచ్చే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చితకబాదడంతో పాటు దుర్భాషలాడేవారని తెలుస్తోంది. 2 వ్యక్తుల మధ్య ఇటీవల జరిగిన ఒప్పు పంచాయతీలో న్యాయం అడిగేందుకు వచ్చిన ఓ వైఎస్ఆర్సీపీ గ్రామస్థాయి నాయకుడిపై ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ రుబాబు ప్రదర్శించాడు. రాప్తాడు ఎంఆర్ఓ కార్యాలయంలోనే వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య కేసులోనూ ఎస్ఐ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా చేస్తూ వచ్చిన ఎస్ఐ గవర్నమెంట్ కార్యాలయాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులే ఉండేలా పథకం ప్రకారం వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బందికి ఫోన్ చేయడం, వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డి ఎంఆర్ఓ కార్యాలయానికి రావడం, అక్కడే హత్యకు గురవడం చకచకా జరిగిపోయాయి. వేట కొడవళ్లతో సుమారు 11 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు సిద్ధంగా ఉన్న ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రాణాపాయం ఉన్న ప్రసాద్ రెడ్డి రాప్తాడుకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. రాప్తాడు ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రసాద్ రెడ్డి ప్రత్యర్థి వర్గీయులు ఎక్కువ మంది ఉన్నా ఆ దిశగా ఆరా తీయలేదు. పైగా దారుణ హత్యకు గురైన ప్రసాద్ రెడ్డి మృతదేహం వద్ద ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ నేమ్ బ్యాడ్జి లభ్యమైంది. హత్య సమయంలో చోటు చేసుకున్న పెనుగులాటలో ఎస్ఐ నేమ్ బ్యాడ్జి పడిపోయిందా, లేదంటే తోపులాటలో పడిందా అన్న దానిని పోలీసులే తేల్చాల్సి ఉంది. ఈ పరిణామాల దృష్ట్యానే ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్పై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముక్త కంఠంతో ఆరోపణలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా వ్యవహరిస్తున్న జీవీ రాముడిది అనంతపురం జిల్లా నారసింపల్లి గ్రామం. వారానికోసారి అనంత పర్యటనకు వచ్చే డీజీపీ అనంతలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన మంత్రి పరిటాల సునీత ఇంటికి ఇటీవల వెళ్లిన డీజీపీ జీవీ రాముడు మంత్రి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇది ప్రత్యక్షంగా చూసిన చాలా మంది పోలీసు అధికారులు మంత్రివర్గీయులు ఏమి చేసినా తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.